మార్వడిస్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ పైన ఫోకస్ చేసి చూస్తారు. ఉదాహరణకు ఎలక్ట్రికల్ షాప్స్, పెయింట్ షాప్స్, ప్లైవుడ్ బిజినెస్, స్వీట్ షాప్ వంటి వాటి మీద వారి పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. మార్వాడీలు చేసే మొట్టమొదటి పని ఎక్కడైతే ఊరిలో కాంపిటీషన్ తక్కువగా ఉంటుందో అక్కడ షాపులు ఓపెన్ చేయడం. ఒక్క మార్వాడి కూడా ఇంతవరకు కాంపిటీషన్లో దెబ్బతిన్నట్టు ఉండదు. ఎందుకంటే వారంతా ఒకేలాగా మార్కెట్కు అనుగుణంగా అడుగులేస్తూ ఉంటారు. చిన్న పనులు చేయడానికి కూడా సిగ్గుపడకపోవడం. వారు కిరాణా సామాను పెట్టుకున్న స్వయంగా ఇంటింటికి డెలివరీ చేయాల్సి వచ్చినా ఎక్కడ భేషజాలకు పోకుండా ఆ పని చేస్తారు. దానికోసం వారు ఇంత తక్కువ పని చేస్తున్నాం అని ఫీల్ అవ్వరు. ఒక కస్టమర్తో మాట మంతి కలపాలంటే మార్వాడీలు తర్వాత ఎవరైనా. దీనితో ఆ పరిసరాల్లో ఉన్న పరిస్థితులు, భాష చాలా త్వరగా నేర్చేసుకుంటారు. ఎంత ఆ ఊరిలో వ్యాపారం చేసినా వారు అక్కడ అప్పు చేయరు. అలాగే ఆ ఊరిలో ఉన్నా సరే కస్టమర్కి అప్పు ఇవ్వరు. కస్టమర్కి తన మార్కెట్ గురించి అసలు తెలియనీయకుండా జాగ్రత్తగా ఉండటం. ఇలా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఇంటికి అవసరమైన ఒక సర్క్యూట్ బాక్స్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరర్ అయితే దాని ఖరీదు 40 రూపాయలు, ఎక్స్పోర్ట్ చేసినందుకు ఒక 10 రూపాయలు, అంతా వేరేసి ఒక బాక్స్ మీద నికరంగా 50 రూపాయలు అనుకుందాం. మనం డైరెక్ట్గా కంపెనీ దగ్గరకు వెళ్ళి ఆ వస్తువును కొనలేం. వీళ్ళు బల్క్లో ఈ సరుకు కొనుగోలు చేయడంతో ఒక్క బాక్స్ మీద 5 రూపాయలు తగ్గుతుంది. ఇక చీప్ ఎక్స్పోర్ట్ మీద ఇంకొక 5 రూపాయలు. ఇన్ని కలిపి అసలు 40 రూపాయలే. కానీ ఆ మార్వాడి సేల్స్ మార్జిన్ చూపించి 2000 బాక్సులు కొంటాడు. అలా కొన్నాక వీళ్ళు ఒక్కో బాక్స్ 155 రూపాయలకు తక్కువగా అమ్మరు. అలా వీళ్ళు అనుసరించే టెక్నిక్స్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఎలక్ట్రిక్ వైరింగ్ ఇంకా మోటార్ రిపేర్ వర్క్ తో కలవడం. మీరు ఒక మెకానిక్ ని పిలవడం వల్ల అతడు మీకు ఇంటికి కావలసిన సామాను అంతా ఒక షాప్ లో కొనడానికి పిలుచుకెళ్తారు. అలా వెళ్ళాక అక్కడ టోటల్ బిల్ మీద మీకు 20% తగ్గిస్తాడు. అలా చేయడం వల్ల మీకు తక్కువ అవుతుందనే ఒక భ్రమ చేస్తారు. కానీ అక్కడ మీరు చేసిన బిల్ మీద ఉన్న 20% ఆ రిపేర్ వాడికి అందిస్తాడు. అందువల్ల కస్టమర్ ఇంకోసారి షాప్కి వస్తాడు. ఆ రిపేర్ వ్యక్తి ఇతని దగ్గరే సరుకు తీసుకుంటాడు. ఇక్కడ సేల్స్ పెరుగుతాయి. ఇందువల్ల అదనంగా కంపెనీ నుంచి బోనస్ వల్ల మార్జిన్ పెంచినందుకు, తద్వారా ఈసారి వచ్చే సరుకు పైన ఇంకా కమిషన్ ఎక్కువగా వస్తుంది. ఇది వాళ్ళ స్ట్రాటజీ.